హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 71. అండ్ ఒకటే మాట చెప్తాను దీని గురించి. రీసెంట్ టైమ్స్లో పాస్ట్ ఒక 1 or 2 months మొత్తం చూసుకున్నా కూడా దీనంత బెస్ట్ ఎపిసోడ్ అయితే మీకు కనిపించదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఈజ్ గోయింగ్ టు బి ఎపిక్. నార్మల్ న్యూసెస్ కావచ్చు ఆర్ తెలుగు డబ్ న్యూసెస్ కావచ్చు, చాలా అంటే చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే, టామ్ రైడర్ కింగ్ ఇది ఒక కొత్త యానిమే అనమాట. మామా నుంచి తీసుకొస్తున్నారు స్టూడియో ఈక్. ఇది జూలై 8వ తారీఖున అయితే క్రంచ్రోలో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ దీని తెలుగు డబ్ గురించి కూడా చెప్తానులేండి. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, వెల్కమ్ టు డీమన్ స్కూల్ ఇరుమకున్ సీజన్ 4. సో ఈ సీజన్ 4 చూసుకుంటే కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. క్రంచ్రోల్లో ఎట్ ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, టోక్యో రివెంజెస్ నుంచి వార్ ఆఫ్ ద 3 టైటాన్స్ మనకి నెక్స్ట్ రాబోయే సీజన్ ఏదైతే ఉందో అక్టోబర్ 2వ తారీఖు అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, బ్లాక్ ఫ్లవర్ నుంచి ఫైనల్లీ బ్లాక్ ఫ్లవర్ నుంచి ఒక క్రేజీ న్యూస్ వచ్చింది. సో బ్లాక్ ఫ్లవర్ కొత్త సీజన్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయిపోయింది రిలీజ్ డేట్ అక్టోబర్ 2026, అంటే అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది అనమాట క్రంచ్రోల్లో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎపిసోడ్ 1 జూలై 4వ తారీఖున యానిమే ఎక్స్పో ఈవెంట్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో మనం చూడలేమేమో, బట్ ఈ ఎపిసోడ్ ఆబ్వియస్లీ ఆన్లైన్లో లీక్ అయిపోతుంది. మీలో ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే కనుక మీకు లక్కీ అవ్వచ్చు. జూలై 4th ఎపిసోడ్ 1 ప్రీమియర్ అవుతుంది. బట్ యాక్చువల్గా యానిమే చూసుకుంటే అక్టోబర్ 2026లో, అంటే అక్టోబర్ అంటే ఇంకా ఎగ్జాక్ట్ తెలీదు, బట్ అక్టోబర్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ ఎ డియర్ ఫ్రెండ్ ఏదైతే ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అనమాట. సో ఈ మూవీ అక్టోబర్ 16వ తారీఖున జపాన్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, సో ఇదే మనకి ఇప్పుడు ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ యానిమే. సో దానికి సంబంధించిన ఇంకొక స్పెషల్ విజువల్ కూడా వచ్చింది ట్రైలర్తో పాటు. ఆ విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, ద ఎగ్జైల్డ్ హెవీ నైట్ నోస్ హౌ టు గేమ్ ద సిస్టమ్. ఈ యానిమే చూసుకుంటే జూలై 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. స్టూడియో అయితే గో హ్యాండ్స్. స్టూడియో గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ట్రైలర్ క్లిప్ చూపిస్తాను, కొత్త ట్రైలర్ చూడండి ఒకసారి. చూసారా ఏ రేంజ్లో ఉంది? ఆ హెయిర్ యానిమేషన్ మాత్రం మెంటల్ స్టఫ్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే 2 కోర్స్ అంట, అంటే 24 ఎపిసోడ్స్ ఉండొచ్చు ఈజీగా. అండ్ జూలై 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో చూద్దాం ఏ రేంజ్లో ఉండబోతుందో వచ్చిన తర్వాత. అంటే దీనికి సంబంధించిన కీ విజువల్ కూడా రిలీజ్ చేశారనమాట. ఆ కీ విజువల్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏ నెక్స్ట్ వెళ్ళిపోతే, మప్పా నుంచి ఇది మప్పా 15th యానివర్సరీ సందర్భంగా చైన్సా మ్యాన్ ద మూవీ రెజార్కి ఏదైతే ఉందో దాని నుంచి మరొక కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇదే కాదు, బెస్ట్ పార్ట్ ఇంకా ఉంది, చాలా రిలీజ్ చేసింది అనమాట 15th యానివర్సరీలో. అవి కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, ద గోస్ట్ ఇన్ ద షెల్ ఈ యానిమే జూలై 7వ తారీఖున అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది స్టూడియో సైన్సార్ నుంచి. సో దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ప్రైమ్ వీడియో వాళ్ళు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే, మై హీరో అకాడమీ నుంచి 10th యానివర్సరీ సందర్భంగా ఒక కొత్త స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ వీడియో మాత్రం అదిరిపోయింది. మంచి ట్రాన్స్లేషన్స్ తోటి వీడియో ఒక ప్రాపర్ స్టఫ్ అనమాట. ఒక ఎమోషనల్ జర్నీని చూపించింది. సో ఐ హోప్ ఏదన్నా మంచి అనౌన్స్మెంట్, ఒక మూవీ అనౌన్స్మెంట్ వస్తే బాగుండని చెప్పి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, జస్ట్ లైక్ మోనాలిసా అనే ఒక కొత్త యానిమే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించిన క్యూ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, మప్పా నుంచే మళ్ళీ 15th యానివర్సరీ సందర్భంగా మరొక స్పెషల్ క్యూ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అదైతే అటాక్ ఆన్ టైటన్ ఫైనల్ సీజన్ నుంచి ఆ క్యూ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, సైరన్ టీవీ యానిమే. సో ఇది అయితే ఒక కొత్త యానిమే అనమాట. అక్టోబర్ 2026లో రిలీజ్ కాబోతుంది. సో ఇది చూసుకుంటే ఫుల్ స్టోరీ అడాప్ట్ అవుతుందంట కంక్లూషన్ వరకు. సో దానికి సంబంధించిన ఒక కొత్త టీజర్ అయితే రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే, రేజ్ జీరో నుంచి నెక్స్ట్ ఆర్క్ ఏదైతే ఉందో
ద రెకాప్టర్ ఆర్క్. ఇది చూసుకుంటే ఆగస్టు 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన క్యూజువల్ రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆబ్వియస్లీ ఇది పార్ట్ 2 అనమాట. ఇది కూడా తెలుగు డబ్ అనౌన్స్ అయింది. బట్ క్రేజీ థింగ్ ఏంటో చెప్పనా, ఇంకా పార్ట్ 1 రాలేదు ఇప్పటిదాకా. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే మప్ప నుంచే వీళ్ళు ఫైనల్ క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు 15th యానివర్సరీలో. అదైతే జూజుట్సు కైసెన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి కీ విజువల్స్ మాత్రమే. ఈ ఈవెంట్ సందర్భంగా కీ విజువల్స్ అయితే 3 రిలీజ్ చేశారు. బట్ మెయిన్ స్టఫ్ ఇంకా ఉంది. బట్ ఈ కీ విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఈ నెక్స్ట్ కలిపితే డాక్టర్ స్టోన్ యానిమే ఎండ్ కాబోతుంది. జూన్ 25వ తారీఖున దీని యొక్క ఫైనల్ ఎపిసోడ్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ రీసెంట్ ఎపిసోడ్ ట్విస్ట్ కావచ్చు, క్రేజీ ఉంది కదా, ఎవరన్నా చూసారా, అద్దరిపోతుంది. ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత దీని ప్రాపర్ రివ్యూ ఇంకా మాట్లాడుకుందాం. సో ఈ నెక్స్ట్ కలిపితే దట్ టైమ్ ఐ గాట్ రిగ్రెట్ ఎస్ జస్ట్ స్లైమ్ సీజన్ 4 యొక్క కోర్ 2 చూసుకుంటే కీ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే దీని నుంచే సో కోర్ 2 నుంచి కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా చూసేయండి. ఈ రెస్టారెంట్ కలిపితే యూ అండ్ ఎయిర్ పోలార్ ఆపోజిట్ సీజన్ 2 నుంచి కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ యానిమే జూలై 5th రిలీజ్ కాబోతుంది క్రంచీరోల్లో. అంటే దీని తెలుగు డబ్ కూడా అనౌన్స్ అయిపోయింది అనుకోండి. బట్ ఎనీవే ట్రైలర్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఈ రెస్టారెంట్ కలిపితే కగురోబచి నుంచి కొత్త క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. కునిషిగే రొగైరాది ఆ క్యారెక్టర్ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. యానిమే ఏప్రిల్ 2027లో రిలీజ్ కాబోతుంది. ఈ నెక్స్ట్ కలిపితే యంగ్ లేడీస్ డోంట్ ప్లే ఫైటింగ్ గేమ్స్ ఒక కొత్త యానిమే జూలై 7వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అంతటితోటి నార్మల్ న్యూసెస్ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు మనం మప్ప 15th యానివర్సరీ ఈవెంట్లో జరిగిన ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అది జూజుట్సు కైసెన్ తోటే స్టార్ట్ చేద్దాం. జూజుట్సు కైసెన్ సీజన్ 4కు సంబంధించిన కల్లింగ్ గేమ్ పార్ట్ 2 అయితే టీజర్ రిలీజ్ అయిపోయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ టీజర్ రిలీజ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టీజర్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈసారి మనకి కొత్త డైరెక్టరు అండ్ కొత్త స్టాఫ్ అంటే పాతదేలేండి, బట్ కొత్త డైరెక్టర్ ఎంటర్ అయ్యారు. అయినా కూడా టీజర్ చూడడానికి మాత్రం మెంటల్ ఎక్కిచ్చింది. మ్యూజిక్ చాయిస్ చాలా బాగుంది. కొన్ని షాట్లు అయితే ఇంకా పీక్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉండబోతుందని చెప్పి. ఇక నెక్స్ట్ కలిపితే ఫాల్ ఇన్ లవ్ యువర్ ఫాల్స్ ఏంజల్స్ కొత్త యానిమే అనమాట. మప్పా నుంచే అనౌన్స్ అయిపోయింది. 2027లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇట్స్ లుకింగ్ గుడ్, ఒరిజినల్ స్టోరీ అనమాట. సో ఇదైతే ఎలా ఉండబోతుంది యానిమే వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కలిపితే బీటన్ మోషన్ కొత్త యానిమే అనమాట. ఇది కూడా దీనికి సంబంధించిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదైతే నెట్ఫ్లిక్స్కి తీసుకొని రాబోతున్నారు. 2027లో రిలీజ్ కాబోతుంది. అన్ని మప్ప న్యూస్లు ఎప్పటి నుంచి వచ్చాయని కూడా చూసుకుంటే. ఇక నెక్స్ట్ కలిపితే డోరో సీజన్ 3 నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మెంటల్ ఎక్కిచ్చేస్తుంది నెక్స్ట్ సీజన్. సో ఇక నెక్స్ట్ కలిపితే రన్మా హాఫ్ సీజన్ 3 కొత్త ట్రైలర్ కూడా రివీల్ అయిపోయింది. ఇదైతే అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో. ఆ ట్రైలర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. క్వాలిటీ మాత్రం మెంటల్ ఎక్కిచ్చేసింది. ఈ రేంజ్లో అసలు ఇంత అప్గ్రేడ్ అవ్వడం ఏంటి నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. క్రేజీ ఉందన్నమాట. అదైతే మీకు చూసేయండి. ఇక నెక్స్ట్ కలిపితే మరొక కొత్త యానిమే అనౌన్స్ చేశారు వీళ్ళు, జిమోటో సైకో అని చెప్పి. ఇదైతే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా. దీనికి సంబంధించిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఇది చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటివరకు వీళ్ళు 3 యానిమేలు అనౌన్స్ చేశారు కదా కొత్త. వాటిల్లో ఇంట్రెస్టింగ్ ఉంది అయితే ఇదని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది వచ్చిన తర్వాత. ఇక నెక్స్ట్ కలిపితే చైన్సా మ్యాన్ సీజన్ 2 అసాసిన్స్ ఆర్క్. ఇదైతే అఫీషియల్ టీజర్ రిలీజ్ అయిపోయిందనమాట. ఈ టీజర్ ది బెస్ట్ థింగ్ అనమాట వీళ్ళు అనౌన్స్ చేసిన వాటిలో. ఎందుకంటే టీజర్ మాత్రం క్రేజీ స్టఫ్ అనమాట. అత్తిరిపోయింది. ఆ మ్యూజిక్ చాయిస్ కావచ్చు, ఆ టీజర్ కట్ చేసిన విధానం కావచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఎజుహారా మళ్ళీ తిరిగి రైజ్ ఆర్క్ డైరెక్టరే తిరిగి రావడం ఇంకా బెస్ట్ పార్ట్ అనమాట.
సో టీజర్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒక కన్నేసేయండి. లాస్ట్ షాట్ అయితే అబ్జల్యూట్ సినిమా అంతే. జూసు కసన్ ట్రైలర్ కూడా బాగుంది ఒప్పుకుంటా. బట్ ఇదేదైతే ఉందో ఆ షార్ట్స్ ఎస్పెషల్లీ ఫైనల్ షాట్ మాంగానే యానిమే కింద చూపించడం బాబా పీక్ స్టఫ్ అంతే. సో ఇదనమాట. సో ఇంతటితోటి మప్ప 15th యానివర్సరీ న్యూసెస్ ఎండ్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ముషోకు టెన్సై సీజన్ 3 ఏదైతే ఉందో జూలై 5వ తారీఖున రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే కదా. అసలు ఇదైతే నేను రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్ట్గా యానిమేలోనే చూస్తామేమో అనుకున్నా. బట్ రిలీజ్ చేశారు ఏంటంటే ఐరిస్ యొక్క క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట, ఐరిస్ది. సో ఆ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. అవసరమే లేదు, రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అది సర్ప్రైజ్గా ఉంచుంటే పోయేది. బట్ ఏం చేస్తాం, వాళ్ళు రిలీజ్ చేశారు, ఇంకా మనం కూడా చెప్పాలి కదా. సో ఇక ఫైనల్ న్యూస్, నార్మల్ న్యూసెస్లో విషయానికి వెళ్ళిపోతే కనుక కికీస్ డెలివరీ సర్వీస్ యొక్క యానిమే ఏదైతే ఉందో, మీకు యానిమే అంటే గిబ్లీ మూవీ అనమాట. సో ఇది చూసుకుంటే యాక్చువల్గా ఒక నవెల్ సిరీస్ అనమాట, ఏకో కొడోనోస్ది. ఇప్పుడు దీనికి సంబంధించిన లైవ్ యాక్షన్ సిరీస్ అయితే అనౌన్స్ అయిపోయింది. BBC స్టూడియోస్ నుంచి 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది. ఎందుకంటే గిబ్లీ మూవీస్ బాగానే వర్కౌట్ అవుతాయి. అండ్ ఆబ్వియస్లీ ఆ వర్క్ కూడా కికీస్ డెలివరీ సర్వీస్ కూడా ప్రాపర్గా అనౌన్స్ చేస్తే ఒక మంచి అడాప్ట్ చేస్తే మంచి సిరీస్గా మారుతుంది. సో వచ్చిన తర్వాత చూద్దాం. ఇక ఇప్పుడు మనం తెలుగు డబ్బు న్యూసెస్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తుంది దానికోసమే కదా. తెలుగు డబ్బు న్యూసెస్లోకి ఎంటర్ అయిపోదాం. ఎందుకంటే చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఫస్ట్ చూసుకుంటే మనకి క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ తెలుగు డబ్బు రిలీజ్ అయిపోయింది. దాని రివ్యూ కూడా ఇచ్చాను. ఎస్టర్డే చూసుకుంటే చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సీజన్ 1 ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది మ్యూజిక్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ప్రతిరోజు కూడా ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుందన్నమాట రాత్రి 10ంటికి మన తెలుగులో. సో వెళ్ళిపోయి చెక్ చేసేయండి. ఇక తర్వాత మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇవి ఒకేసారి చాలా యానిమేస్ అనమాట. సో అవి చూసుకుంటే ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్, హైక్యూ టు ద టాప్ యొక్క సీజన్ 4లోని పార్ట్ 2, అంతేకాకుండా ట్రైగన్ స్టాంపడే, అంతేకాకుండా అరిఫురేటా, ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ 4, వాటర్ కున్స్ ఈజ్ అబౌట్ టు కొలాప్స్. ఈ 6 యానిమేస్ అయితే తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయిపోయాయి. బట్ క్రంచీ రోల్లో కాదు, క్రంచీ రోల్లోనే, అదేంటంటే సోనీ లివ్లో. సో క్రంచీ రోల్ యాప్లో కాదు, సోనీ లివ్లో ఉండే క్రంచీ రోల్ బ్లాక్లో. సో సోనీ లివ్లోకి వెళ్ళి మీరు క్రంచీ రోల్ 99 రూపీస్ పెట్టుకుంటే ఈ యానిమేస్ అన్ని చూడొచ్చు అనమాట. అండ్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ చూసుకుంటే 15 ఎపిసోడ్లు వచ్చాయి. 15 ఎపిసోడ్లలో ఎపిసోడ్ 1 అయితే ఏదో ఎర్రర్ వల్ల తెలుగులో చూపించట్లేదు. బట్ మిగతా ఎపిసోడ్లు అన్నీ అయితే ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి. హైక్యూ టు ద టాప్ సీజన్ 4 పార్ట్ 2 కూడా ఓన్లీ 3 ఎపిసోడ్స్ వచ్చాయి. బట్ ఫ్యూచర్లో మిగతా కూడా వస్తాయన్నమాట. ట్రైగన్ స్టాంపడే మొత్తం వచ్చేసింది. అరిఫురేటా కావచ్చు, షీల్డ్ హీరో సీజన్ 4 కావచ్చు, వాటారిపున్ కావచ్చు, మొత్తం అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. ఇక ఇవన్నమాట రిలీజ్ అయిన యానిమేస్. ఇప్పుడు మనం అప్కమింగ్ యానిమేస్ మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే క్రంచీ రోల్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది సమ్మర్ 2026 యానిమే లైనప్. మనకు తెలిసిందే సమ్మర్ అంటే జూలైలో రిలీజ్ కాబోయే యానిమేస్. వాటిల్లో మొత్తం 6 యానిమేస్ అయితే సో ఫార్ కన్ఫర్మ్ అయిపోయాయి. కమింగ్ సూన్ క్రంచీ రోల్లో తెలుగులో కూడా రాబోతున్నాయి, తెలుగు, తమిళ్, హిందీ. వాటిలో ఫస్ట్ చూసుకుంటే రేజ్ 0 సీజన్ 4 యొక్క పార్ట్ 2. యాజ్ ఐ సెడ్ పార్ట్ 1 ఇంకా రాలా, పార్ట్ 2 మాత్రం తెలుగు డబ్బు అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ యానిమే రాకుండా ఉంటుందా, UNIR పోలార్ అపోజిట్ సీజన్ 2. సీజన్ 1 అప్పుడే వచ్చింది, ఎండ్ అయిపోయింది తెలుగు డబ్బు. ఇప్పుడు సీజన్ 2 కూడా జూలైలో రిలీజ్ కాబోతుంది, తెలుగు డబ్బు కూడా అప్పుడే వచ్చేస్తుంది. సేమ్ తర్వాత కూడా హనాకిమే సీజన్ 2 కూడా చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీలో అనౌన్స్ అయిపోయిందనమాట. ఆ సీజన్ 2 ఆబ్వియస్లీ సీజన్ 1 కూడా అవైలబుల్లో ఉంది. ఆ తర్వాత ట్రాప్డ్ ఇన్ డేటింగ్ సిమ్ సీజన్ 2 కూడా జూలైలో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది కూడా తెలుగు, తమిళ్, హిందీ అయితే అనౌన్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టామ్ రైడర్ కింగ్, ఇది కూడా తెలుగు, తమిళ్, హిందీ కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలోనే క్రంచీ రోల్లో జూలైలో యానిమే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో కూడా వస్తుంది. ఆ తర్వాత క్లెవర్టిస్ సీజన్ 2, ఇది కూడా చూసుకుంటే మనకి జూలైలో రిలీజ్ కాబోతుంది. అండ్ తెలుగు, తమిళ్, హిందీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో అప్కమింగ్ అయితే ఈ 6 యానిమేస్ ఉన్నాయన్నమాట, తెలుగులో రిలీజ్ అయ్యాయి. సో ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అవి అయితే కన్ఫర్మ్ కాలేదు. కొన్ని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే కన్ఫర్మ్ కాకుండా చెప్తే బాగోదు. సో ఇదన్నమాట ఇవాళ అన్ని న్యూసెస్. అండ్ ఈ న్యూసెస్ అన్నీ బాగున్నాయి కదా, క్రేజీ వీడియో కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ చూపించండి. అంటే బాబాయ్.